నిత్య హాబీస్ ఎలా ఉంటాయి అసలు అంటే? అండ్ మూవీస్ చూడడం, హ్మ్. ఎక్కువ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. హ్మ్. అండ్ హ్మ్. ఆన్‌లైన్ గేమ్స్ ఆడతాను. అండ్ ఇంట్లో కుకింగ్ చాలా తక్కువ. హ్మ్. చేస్తారా అసలు? కుకింగ్ వంటగది ఎక్కడుందో తెలుసా? ఐడియా ఉందా? తెలుసు అండి. మా ఇల్లే కదా తెలుసా? తెలుసు. తెలుసు. అంటే ఏంటి అంటే వే అప్పుడప్పుడు హాట్ వెరీ రేర్ నాకంత. హాట్ వాటరు, 2 మినిట్స్ మ్యాగీ లేదు నూడిల్లు, ఫ్రెంచ్ టోస్ట్ బా చేస్తానండి ఫ్రెంచ్ నేను. టోస్ట్. ఆ! అంటే ఎక్కువ టేస్ట్ చేయడానికన్నా రావాలి. అన్నయ్యకి పనులు చేస్తూ ఉంటాను ఇంట్లో. అవునా? అన్నయ్యకి పర్సనల్ పని మనిషి. పర్సనల్ పని మనిషి. డబ్బులు లేని, జీతం లేని పని మనిషి. అయ్యో! అన్నయ్య కదా! ఆ! ఇంకా అన్నయ్యలందరూ అంతే చెల్లెలతో పనులు చేపిచ్చుకోవడం. ఎంత మాట అన్నారు. చాలా పెద్ద నిందేశారు మీరు. మీకే ఇప్పుడు సెట్‌లోకెళ్తే మీకే ఒకళ్ళు కాఫీ మేడం అంటారు. ఒకళ్ళు అదంతా అంటారు మా చాట. అన్నయ్య పట్టించుకోడు. ఆ! చెల్లి ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా చెల్లే. హ్మ్. పర్సనల్ పని మనిషి అంటే ఏం చేపిస్తుంటారు? ఏం పని చేపిస్తుంటారు? వాటర్ తే, ఫ్యాన్ ఎయ్, అది చెయ్, ఫ్రెంచ్ హ్మ్. టోస్ట్ చెయ్. ఆ! అవన్నీ అంటే మీకు అంటే యాక్ట్రెస్ కాబట్టి మీకు ఒక యాక్టివిటీ ఉంటే ఏమవుద్దంటే మీకు నాకు అంటే కూడా ఇష్టమండి ఆ! అన్నయ్యకి పనులు చేయడం. ఇప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళు కూడా ఒక యాక్ట్రెస్‌గా ట్రీట్ చేయరు. ట్రీట్ చేస్తే నాకెంతో అనిపిస్తది. అబ్బా! ఇంట్లో వాళ్ళు కూడా అలానే హ్మ్. ఇంకా గొడవలు పడుతూ ఉంటే మంచిగానే ఉంటది నాకనిపిస్తది. గొడవలు పడుతూ ఉండాలన్నమాట అయితే. సో, మొత్తానికంటే నిత్య చాలా మందితో మాట్లాడుతుంటాం గానీ చాలా మందికి కాంట్రాస్ట్‌గా ఉందన్నమాట నిత్య అయితే. హ్మ్.